తెలుగులో మొట్టమొదటి వేదభాష్యం. ఇప్పుడు మనం పార్థసారథీయము అనే పేరుతో రాసినటువంటి ఈ చతుర్వేద భాష్యం తెలుగులో ఇదే మొట్టమొదటిది అని మనం చెప్పాం. చాలా మందికి అనుమానం వస్తూ ఉన్నది, తెలుగులో ఇదే మొట్టమొదటి వేదభాష్యమా? 4 వేదాల మీద కలిపి ఇంతవరకు తెలుగులో వేదభాష్యము అనేది రాలేదా? అసలు ఎవరూ రాయలేదా? మరి కొన్ని పుస్తకాలు వేదాల మీద కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇటువంటి సమయంలో ఇదే మొట్టమొదటి వేదభాష్యం ఎలా అవుతుంది? ఈ అనుమానం చాలా మందికి వస్తోంది. దానికే ఇప్పుడు మనం సమాధానం చెప్పబోతూ ఉన్నాం. భాష్యము అనే మాటకి అర్థం ఏమిటి అసలు? సూత్ర వ్యాఖ్యానము, గ్రంథ వివరణ, వ్యాఖ్యాన విశేషము, ఇది అర్థం. భాష్యము అనే మాటకి సూత్ర వ్యాఖ్యానము, గ్రంథ వివరణ, వ్యాఖ్యాన విశేషము అని అర్థం చెబుతోంది నిఘంటువు. వేదం యొక్క అర్థం తెలుసుకోవాలి అంటే వేదానికి విడివిడిగా అర్థాలు రాశారు. అంటే వేదం యొక్క అర్థాన్ని విడివిడిగా రాశారు. విడివిడిగా రాయటం అంటే ఋగ్వేదానికి కొంతమంది అర్థం రాశారు, యజుర్వేదానికి కొంతమంది రాశారు, సామవేదానికి కొంతమంది రాశారు. ఇలా విడివిడిగా వేదాలకు అర్థం రాయటం అనేది జరిగింది పూర్వకాలంలోనే. ఈ రకంగా చూసినట్లయితే ఋగ్వేదానికి స్కందస్వామి, నారాయణాచార్యుడు, ఉద్గీతాచార్యుడు, ఇలా మొత్తం 11 మంది ఋగ్వేదానికి భాష్యం రాశారు. ఇక యజుర్వేదానికి కనుక మనం చూసినట్లయితే భట్టస్వామి, భట్ట భాస్కరుడు, దుర్గాచార్యుడు, ఇలా 7 దాకా ఈ యజుర్వేదానికి భాష్యం రాయటం జరిగింది. సామవేదానికి వచ్చినట్లయితే మాధవుడు, భరతస్వామి, గుణవిష్ణువు, ఈ 3 కూడా సామవేదానికి భాష్యం రాశారు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే అథర్వణ వేదానికి ఎవరూ కూడా భాష్యం రాయలా. ఇప్పుడు మొత్తం మీద మనం చూస్తే ఋగ్వేదానికి 11 మంది భాష్యం రాశారు, యజుర్వేదానికి 7 రాశారు, సామవేదానికి 3 రాశారు. ఇలా ప్రతి వేదానికి కూడా భాష్యం రాయడం జరిగింది. అయితే కొంతమంది 2 వేదాలకు కలిపి భాష్యం రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 వేదాలకి కలిపి భాష్యం రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకి బాగా తెలిసినటువంటి వాడు లంకాధిపతి రావణ బ్రహ్మ. ఆయన ఋగ్వేదానికి యజుర్వేదానికి కూడా భాష్యం రాశాడట. క్రీస్తు శకం 1380వ సంవత్సరం ప్రాంతంలో, అంటే సుమారుగా 634 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మాధవ విద్యారణ్యుడి యొక్క సోదరుడైనటువంటి సాయణాచార్యుడు 4 వేదాలకి కలిపి భాష్యం రాశాడు. దాని పేరే విద్యారణ్య భాష్యము. మనకి దొరికేటటువంటి చతుర్వేద భాష్యం, లేటెస్ట్ గా ఉన్నటువంటి చతుర్వేద భాష్యము, మనకి అతి దగ్గరలో ఉన్నటువంటి చతుర్వేద భాష్యం ఇదొక్కటే. విద్యారణ్య భాష్యము అనే పేరుతో సాయణాచార్యుడు రాసినటువంటి
భాష్యం ఇది 4 వేదాలకి కలిపి రచడం. దీని తరువాత మళ్ళీ ఎవరూ కూడా ఇటువంటి సాహసం చేయలే. దీనికి అనేకమైనటువంటి కారణాలు. 1380వ ప్రాంతము అంటే అప్పటికే కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది. తురుష్కుల యొక్క దండయాత్రలు బాగా పెరిగిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో తురుష్కుల పరిపాలన కూడా సాగుతోంది. వేదానికి ఆదరణ క్రమేణా తగ్గిపోతోంది. కాలం గడిచే కొద్దీ వేదానికి ఆదరణ అనేది తగ్గిపోయింది. అందుకని ఈ వేద భాష్యము అనేది విద్యారణ్య భాష్యం తర్వాత ఎవరూ కూడా రాయడానికి సాహసించాల. దీనికి కారణం ఏమిటంటే వేదం చదువుకున్న వాడికి ఉపాధి అనేది కరువుతోంది. ఈ కారణం చేతనే 1380వ ప్రాంతంలో రాసినటువంటి ఈ విద్యారణ్య భాష్యం ఇదే ఆఖరి భాష్యం మనకి 4 వేదాలకి కలిపి. దీని తర్వాత ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి ఆర్య సమాజము దీన్ని స్థాపించినటువంటి వాడు దయానంద సరస్వతి. ఈయన కొంతవరకు వేద భాష్యం రాశాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే వేదాలు మొత్తం 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రతి వేదం కూడా 4 భాగాలుగా ఉంది. అవే సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం, ఉపనిషత్తు. వేదభాష్యం అని అంటే ఈ 4ంటికి భాష్యం రాయాలి. సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం, ఉపనిషత్తు ఈ 4ంటికి భాష్యం రాస్తేనే ఆ వేదానికి భాష్యం రాసినట్టు అవుతుంది. 4 వేదాలకి కలిపి భాష్యం రాయాలి అంటే 4 వేదాలలోనూ ఉన్నటువంటి సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అన్నింటికి కలిపి వీళ్ళు భాష్యం రాయాలి. అలా రాస్తేనే పూర్తి భాష్యం అవుతుంది, చతుర్వేద భాష్యం అవుతుంది. అంటే 4 వేదాలలో ఉన్నటువంటి 4 భాగాలకి కూడా కలిపి భాష్యం రాయాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే దయానంద సరస్వతి వీరు ఆయన చాలా గొప్పవాడు, ఇందులో ఏ అనుమానం లేదు. ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి వాడు, హిందూ ధర్మమే చాలా నమ్మకం ఉన్నటువంటి వాడు. అయితే సంప్రదాయవాదులు కొంతమంది వీళ్ళని ఒప్పుకోరు. కారణం ఏమంటే వీళ్ళు ఛాందసాన్ని ఎక్కడా కూడా ఒప్పుకోరు. ఆర్య సమాజం వాళ్ళు ఛాందసాన్ని ఒప్పుకోరు. అందుకని సంప్రదాయవాదులు ఎవరు కూడా ఈ ఆర్య సమాజాన్ని ఒప్పుకోని కారణం అది. అంతకన్నా ఇంకేం లేదు. ఆయన కొంతవరకు ఈ వేదభాష్యం రాసి కాలం చేశారు. ఇక తెలుగులో మనం గనక చూసినట్లయితే టీటీడీ వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేదాలని తెలుగులోకి అనువదించేటటువంటి కార్యక్రమం చేపట్టారు. ముందుగా సంహిత భాగాన్ని తీసుకున్నారు, మంత్రభాగాన్ని. ఆ మంత్రభాగాన్ని కొంతమంది పండితులకు ఇచ్చి దీన్ని తెలుగులోకి అనువాదం చేయండి అన్నారు. చేయమన్నది పండితుల్ని కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ శ్లోక రూపంలో ఉన్నటువంటి సూక్తాలన్నింటికీ కూడా వీళ్ళు ఒక పద్య రూపం కల్పించారు. అంటే ప్రతి శ్లోకానికి కూడా ఒక పద్యం రాశారన్నమాట. దాంతో చదివేవాడికి కొంచెం ఇబ్బంది అయింది. అక్కడ శ్లోక రూపంలో ఉన్న మంత్రభాగము అర్థం కాదు, ఇక్కడ పద్య రూపంలో ఉన్నటువంటి ఈ మంత్రభాగం అంతకన్నా అర్థం కాదు. ఆ తర్వాత ఈ టీటీడీ వారి మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి వచ్చింది. ఇటువంటి పుస్తకాలు మీరు తెలుగులోకి అనువాదం చేయించవద్దు అని. దాంతో వాళ్ళు కూడా ఇక దాన్ని వదిలిపెట్టేశారు.
ఇక విక్టరీ పబ్లికేషన్స్ వాళ్ళు శ్రీమాన్ దాశరథి రంగాచార్యులు వారిని వేద మంత్రాలన్నింటికీ కూడా యథాతథంగా అర్థం రాసిపెట్టండి అని అడిగారు. అంటే ఉన్నటువంటి మంత్రాలకి సూక్తాలకి అర్థము అనేది రాసిపెట్టండి అని అడిగారు. వాళ్ళు అడిగినట్టుగానే ఆచార్యుల వారు 4 వేదాలకి సంబంధించినటువంటి సంహితా భాగానికి తెలుగులో అర్థం రాశారు. 4 వేదాలకి కూడా సంహిత భాగానికి మాత్రమే అర్థం రాశారు. ఇది బయట షాపుల్లో ఇవాళ కూడా దొరుకుతూనే ఉంది. 8 భాగాలుగా ఈ పుస్తకం దొరుకుతోంది. అయితే ఇందులో కూడా కేవలం సంహిత దానికే అర్థం రాశారు. అంతే తప్పించి బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఈ 3ంటికి అర్థం రాయలా, అసలు వాటిని ముట్టుకోవాలా. ఇక మనం నిజంగా గురించి చెప్పాలి అంటే రంగాచార్యుల వారి యొక్క కృషి అనేది చాలా ప్రశంసనీయమైనటువంటిది. వేదంలో మంత్రభాగంలో ఉన్నటువంటి అర్థాన్ని సామాన్యమైనటువంటి మానవుడి యొక్క దృష్టికి, ఆ మానవుడి దగ్గరికి తీసుకురావడానికి ఆయన చాలా వరకు ప్రయత్నం చేశారు. అందులో కృతకృత్యులు అయ్యారు అనే మనం చెప్పచ్చు కూడా. ఆయనకి మనం శిరస్సు వంచి పాదాభివందనం చేయవచ్చు, అటువంటి మహానుభావుడైన. ఆ తర్వాత టీటీడీ వారు మళ్ళీ ఆర్ష విజ్ఞాన సర్వస్వము అనే పేరుతో కొంతమంది పండితుల్ని తీసుకొచ్చి 4 వేదాలలోనూ ఉన్నటువంటి సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము వీటికి తెలుగులో వివరణ రాయండి అన్నారు. ఎందుకంటే గతంలో సంహిత భాగాన్ని మాత్రమే వాళ్ళు అనువాదం చేశారు. ఇప్పుడు అలా కాకుండా సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము ఈ 3ంటికి కూడా వివరణ రాయండి అని అడిగారు. అలా రాయించారు. 3ంటికి రాయించారు. విడివిడిగా 3 పుస్తకాలు వాళ్ళు ముద్రించడం కూడా జరిగింది. కానీ దీనిలో వేదంలో 4వ భాగమైనటువంటి ఉపనిషత్తు అనేది లేదు. అందుకని దీన్ని పూర్తిగా వేద భాష్యము అని అనటానికి వీల్లేదు. విజయవాడలో ప్రార్థనా సంఘము అని ఉంది. ఈ ప్రార్థనా సంఘానికి ఆయన గర్రె సత్యనారాయణ స్వామి గుప్తా అని, గర్రె సత్యనారాయణ గుప్తా గారు, ఆయన 108 ఉపనిషత్తులకి కూడా తెలుగులో అర్థం రాయించారు. పాఠము అంటే ఉపనిషత్తు యొక్క పాఠము, దానికి తెలుగు అర్థం, అలా 108 ఉపనిషత్తులకి కూడా రాయించారు. ఇందులో కేవలము ఉపనిషత్తులే ఉంటాయి తప్పించి సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము ఉండదు. ఇప్పుడు ఈ రకంగా కనుక మనం చూసినట్లయితే తెలుగులో ఇంతవరకు రాసినటువంటి గ్రంథాల్లో 4 వేదాలకు, వేదంలో ఉన్నటువంటి 4 భాగాలకి సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు 4ంటికి కలిపి వివరణ రాసినటువంటివి ఎక్కడా కూడా ఏమీ లేవు. ఎవరూ రాయలా. సంహిత వరకు కొంతమంది రాశారు, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము వరకు కొంతమంది రాశారు, కేవలము ఉపనిషత్తులు ఒకళ్ళు వేశారు. అంతే తప్పించి అన్నీ కలిపి వేసినటువంటి వాడు ఎవరూ లేరు. ఇప్పుడు పార్థసారథీయము అనేటటువంటి ఈ గ్రంథంలో 4 వేదాలకి సంబంధించినటువంటి 4 భాగాలు, సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం, ఉపనిషత్తు, ఈ 4 భాగాలు కూడా వివరించబడ్డాయి. అందుకే దీన్ని
తెలుగులో మొట్టమొదటి చతుర్వేద భాష్యము అని మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇందాక మీకు వచ్చినటువంటి అనుమానం ఇప్పుడు తీరిపోయి ఉంటుంది. చూడండి, వేదభాష్యము అని పిలవాలి అంటే వేదము అనేది 4 భాగాలుగా ఉంది. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అని ఈ 4 భాగాలకి కూడా వాళ్ళు వివరణ ఇవ్వాలి, పూర్తిగా వివరణ అనేది ఇవ్వాలి అని మనం చెప్పుకున్నాం. అలా ఇచ్చినటువంటి వివరణ, పూర్తి వివరణ, 4ంటికి ఇచ్చినటువంటి వివరణ అనేది దేనికి కూడా లేదు ఇంతవరకు. ఇప్పుడు పార్థసారథీయము అనేటటువంటి ఈ గ్రంథంలో 4ంటికి వివరణ ఇవ్వబడింది. అందుకే దీన్ని మనం మొట్టమొదటి చతుర్వేద భాష్యము, తెలుగులో మొట్టమొదటి చతుర్వేద భాష్యము అని అంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకో చిన్న అనుమానం వస్తుంది. ఏమండి, ఇందులో కూడా సంహిత భాగాన్ని పూర్తిగా ఇవ్వలేదు కదా, సంహిత భాగాన్ని కానీ లేకపోతే బ్రాహ్మణ భాగాన్ని కానీ పూర్తిగా ఇస్తే మీరు చేసేది ఏమీ లేదు దాంట్లో, అది మీకు ఏ రకంగానూ ఉపయోగించదు. ఇవ్వలేదు అని అనటానికి వరకు సరిపోతుంది తప్పించి దానివల్ల మీకు ఉపయోగం అనేది ఏం లేదు. కేవలం వేదంలో ఈ రకమైనటువంటి విషయాలు ఉన్నాయి అని ఆ విషయాలు మీ ముందుకు తీసుకురావటానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు చూడండి, ముదిగొండ శివప్రసాద్ గారు, డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, ప్రముఖ రచయిత. వారు ఈ చతుర్వేద భాష్యం మీద ఆంధ్రభూమిలో సమీక్ష రాస్తూ వేదానికి ఇది ఒక గైడ్ లాగా ఉపయోగిస్తుంది, వేదంలో ఏవే విషయాలు చెప్పబడ్డాయి అనే విషయం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది మనకి. కాబట్టి వేదం మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు ఈ పుస్తకం చదివినట్లయితే అసలు వేదంలో ఏం చెప్పారు అనే విషయం తెలుస్తుంది ముందు. దీన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళకి గనక దాని మీద ఆసక్తి ఉంటే, ఏ విషయం మీద ఆసక్తి ఉంటే ఆ సూక్తాలు వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళు చదువుకోవడానికి ఇది చాలా ఉపకరిస్తుంది అని ఆయన సమీక్ష రాయడం జరిగింది. 4ంటి మీద వివరణ ఇచ్చాం, కానీ పూర్తిగా ప్రతి మాటకి కనుక వివరణ ఇచ్చుకుంటూ పెడితే అది ఒక టన్ను పుస్తకాలు అవుతాయి. ఇందులో కాగితం ఖర్చు తప్పించి దానివల్ల వచ్చే ఫలితం పూర్తిగా 0 మనకి. అందుకే రాయలా. కాబట్టి ఇదే తెలుగులో మొట్టమొదటి వేదభాష్యం. అలాగే విద్యారణ్య భాష్యం తర్వాత 1380వ సంవత్సరంలో విద్యారణ్య భాష్యం సాయణాచార్యుడు రాశాడు అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ భారతదేశంలో వేద భాష్యం 4 వేదాలకి కలిపినటువంటి భాష్యం ఇంతవరకు రాలా. అంటే 634 సంవత్సరాల తర్వాత భారతదేశంలో వచ్చినటువంటి 4 వేదాలకి కలిపినటువంటి భాష్యం ఇదే. ఈ రకంగా గనక మనం చూసినట్లయితే ఇదే తెలుగులో మొట్టమొదటి చతుర్వేద భాష్యం. ఈ మాట చెప్పడంలో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదు. అలాగే భారతదేశంలో కూడా విద్యారణ్య భాష్యం తర్వాత 634 సంవత్సరాలకి దేశంలోనే మళ్ళీ వచ్చినటువంటి చతుర్వేద భాష్యం ఇది. సామాన్యుడికి కూడా అర్థం కావాలి అనేటటువంటి తలంపుతోనే అత్యంతమైనటువంటి సులభ శైలిలో ఈ భాష్యం రాయడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు కూడా వేదం అనేది ఏదో పండితుల దగ్గర మాత్రమే ఉన్నది,
వేదంలో ఉన్న విషయాలు పండితులకే తెలుసు, మాకు తెలియవు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. 1-2 సార్లు నేను ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు ఆ ఉపన్యాసాల్లో వాళ్ళు అడిగారు, ఏమండి వేదానికి అర్థం చెప్పొచ్చు కదా. మా ఇంటికి వచ్చినటువంటి అయ్యవార్లు వాళ్ళు ఏదో చదివి వెళ్ళిపోతూ ఉన్నారు, అంతేగాని వాళ్ళకి తెలిసిన విషయాలు మాకేం చెప్పటం లేదు, మీ బట్టి వాళ్ళు ఎవరైనా నడుం గట్టి మాకు ఈ అర్థం చెప్పొచ్చు కదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వేదంలో ఉన్న అర్థం తెలియాలి అనే విషయంతోనే అతి సామాన్యుడికి, అంటే అసలు చదవటం రాయటం వచ్చినటువంటి వాడు, ఉదాహరణకి 10వ క్లాస్ పాస్ అయినటువంటి పిల్లవాడు అన్నాడు అనుకోండి, 10th క్లాస్ పాస్ అయినటువంటి పిల్లవాడు, అతడికి కూడా అర్థం కావాలి అనేటటువంటిదే మా యొక్క కోరిక. అందుకే దీన్ని అత్యంతమైనటువంటి సులభ శైలిలో నేను మాట్లాడే భాష ఏదైతే ఉన్నదో అదే భాషను నేను గ్రంథస్థం చేశానంతే. నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాటలే పుస్తకంలో రాశాను, అంతకన్నా ఇంకే పెద్ద మాటలేం రాయలేదు. సామాన్యుడికి అర్థం కావాలి అనే కోరికతో అత్యంతమైనటువంటి సులభ శైలిలో రాయబడింది ఈ భాష్యం. ఇక 2015వ సంవత్సరం మే 19వ తారీఖున ఈ చతుర్వేద భాష్యానికి 2 అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రికార్డులు కూడా వచ్చినాయి. అంతర్జాతీయ రికార్డులు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇవి 2 కూడా ఇంటర్నేషనల్ రికార్డ్స్. వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్, ఈ రెండింటిలోనూ కూడా ఈ చతుర్వేద భాష్యం, పార్థసారథీయము అనే ఈ చతుర్వేద భాష్యం తెలుగులో మొట్టమొదటి భాష్యంగా, అలాగే భారతదేశంలో 634 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి భాష్యంగా, ఈ 2 రకాలుగాను కూడా స్థానం సంపాదించుకుంది.